ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినం కూడా మనం దేవుని వాక్య భాగంలో నుంచి కొన్ని వచనాలు చదువుకొని ధ్యానించుకుందాం. ఈ దినం కొరకైన మన యొక్క వాక్య భాగము మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవుని నివాసస్థలముగా ఉండుటకు కట్టబడుచున్నారు. యేసుక్రీస్తు ప్రభులో, ఆయనలో అంటే యేసుక్రీస్తు ప్రభులో మనం ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నాము. దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నాము అంటున్నాడంటే, కాబట్టి మరి ఆయన నివాస స్థలముగా ఉండట అంటే ఆయనలో మనం ఒకటిగా, మరి ఆయనతో కూడా మనం ఒకటిగా ఉండగలుగునట్లు కదా, ఐక్యత అనేటువంటి కార్యం. యేసుక్రీస్తు ప్రభులో ఉండేటువంటి ఐక్యత మనకి ఇక్కడ కనిపించేదిగా ఉంటుంది అన్నమాట. ఆయనలో మనం చేర్చబడిన వారముగా ఉంటున్నాము, లేక ఆయనలో మనం ఐక్యత కలిగిన వారముగా ఉంటున్నాము కదా. యేసుక్రీస్తు ప్రభువునందు విమోచించబడిన మనము, ఆయన యొక్క రక్తం చేత విమోచించబడిన మనము, పరిశుద్ధాత్ముడు మనకు బోధించే కార్యం ఏంటంటే మనము ఆయనలో ఐక్యపరచబడిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యం. చూడండి, మనం చూస్తుంటున్నాము రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. 12వ అధ్యాయము మరి ఇక్కడ 5వ వచనంలో మనం గమనించినట్లయితే ఏం చూస్తున్నాము? రైట్, ఒక్క శరీరములో మనకు అనేక అవయములు ఉండినను మరి ఈ అవయములన్నింటి ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగనే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉంటున్నాము. అండర్లైందండి, క్రీస్తులో ఒక్క శరీరముగా ఉంటున్నాము. అదే మనకు ఇక్కడ మూల భాగం. క్రీస్తునందు మనం ఐక్యపరచబడిన వారు ఉంటున్నాము, లేక చెప్పాలంటే ఒక్క శరీరముగా ఉంటున్నాము అనేటువంటి కార్యము మనం చూస్తున్నాం అన్నమాట, ఒక శరీరముగా. కాబట్టి ఇక్కడ అపోస్తలుడు పౌలు రాసే కార్యం ఏంటంటే, మన శరీరంలో అనేక అవయవాలు ఉంటున్నాయి కదా, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు. అయితే ఇవన్నీ కూడా కూర్చబడి ఉన్నప్పుడే ఏమవుతుంది, ఒక శరీరముగా ఏర్పరచబడుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అదేవిధంగా ఆత్మీయంగా ఇక్కడ చెప్పేటువంటి కార్యం అంటే ఆత్మీయమైన పోలిక కూడా అదే విధంగా ఉంటున్నది. ఎట్లాగా? అదే 1 కొరింథీయులకు 10వ అధ్యాయంలో చెప్తాడు. 1 కొరింథీయులకు 10వ అధ్యాయంలో మరి ఇక్కడ చెప్పబడే కార్యం ఏంటంటే 1 కొరింథీయులకు 10వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడంటే, మనము ఎట్లా ఉండవలసిన వారు ఉంటున్నాము. 10వ అధ్యాయం 17. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకునిచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నాము. కాబట్టి క్రీస్తు యేసులో మనం ఒక్క శరీరముగా ఉంటున్నామని సాదృశ్యంగా మనం ఆదివారం దినాల్లో లేక ప్రభురాత్రి భోజనం ఉంటాం కదా, మరి అప్పుడు ఆ యొక్క రొట్టెలో పాలు పొందినప్పుడు ఒకే రొట్టెలో మనం పాలు పొందుతున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఒకే శరీరం ఉంటున్నాము. ఎవరి శరీరము? యేసుక్రీస్తు యొక్క శరీరం. కాబట్టి ఆ రొట్టె క్రీస్తు యేసు యొక్క శరీరానికి సాదృశ్యంగాను, ఆ యొక్క పాత్ర క్రీస్తు యేసు రక్తానికి సాదృశ్యంగా ఉండి ఎట్లాగా మనల్ని ఒకటిగా సమకూర్చేదిగా ఉంటుంది. కాబట్టి ఇవి దేన్ని చూపిస్తానంటే, ఒకటి క్రీస్తు యేసులో మనం ఒకటిగా ఉంటున్నాము అనేటువంటి కార్యాలు కదా. అదే గలతీయులకు రాసిన పత్రికలో కూడా చెప్తాడు ఇంకా వివరంగా 3:28లో మాట్లాడతాడంటే, ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఏ భేదం లేదు, అందరూ కూడా ఏకముగా ఉన్నారు. ఎట్లాగా? మరి యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం యేసుక్రీస్తుని ధరించి ఉంటున్నాము, కలిగి ఉంటున్నాము, ఆయనలో ఉంటున్నాము, ఆయనతో ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ నొక్కి ఒక్కానిస్తుంటున్నాం. కాబట్టి క్రీస్తు యేసులో మనము ఐక్యపరచబడి ఉండుట అనేటువంటి. అందుకే ఇక్కడ ఎఫెసీయులకు రాసేటప్పుడు కూడా ఏమన్నాడంటే, మనము మరి ఆయనలో ఏకముగా ఆత్మములుగా కట్టబడుచున్నామంటాడు కదా. అందుకొరకే అదే 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. అది ఎఫెసీయులకు 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము, అండర్లైన్ చేసుకోండి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరిపించబడు. కాబట్టి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందేదాని కొరకై, పరిచర్య ధర్మం జరిపించడానికి కొరకై ఇక్కడ ఏం చేస్తున్నాడు, దేవుడు తగినటువంటి వరాలు ఇస్తుంటున్నాడు. కొందరిని కాపరులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరు సువార్థికులుగాను, కొందరు బోధకులుగాను ఉంటున్నారు. ఇదంతా ఎందుకు? ఎందుకంటే ఆయన ఎందుకు మన ప్రేమ కలిగి సత్యంలో ఎదిగే నిమిత్తమై
కాబట్టి ఇవన్నీ దేని చూపిస్తున్నట్టే యేసుక్రీస్తులో మనం ఐక్యపరచబడి ఉంటున్నాము, మరి ఐక్యపరచబడిన మనము కట్టబడుచుంటున్నాము అనేటువంటి కార్యం. తర్వాత ఏం గమనిస్తున్నాం ఇక్కడ, మరి ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలముగా కట్టబోటకై, అంటే దేవుని నివాసస్థలము లేక దేవుని యొక్క ఆలయము, గాడ్స్ టెంపుల్ అనేటువంటి కార్యం. మరి యొక్క కార్యాన్ని మనకు మరి అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు 3వ అధ్యాయము 16వ వచనంలో మనకు చెప్తున్నాడు. 1 కొరింథీయులకు 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటాడు, మీరు దేవుని ఆలయమే నరనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరుగరా? క్వశ్చన్. ఎరుగరా అంటే పరీక్షించుకోండి, అవునా కాదని కదా. ఎవడైనా నువ్వు దేవుని ఆలయం పాడు చేసినలా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆయన ఆలయమై ఉంటున్నారు. కాబట్టి దేవుని ఆలయముగా మనం కట్టబడుచున్నాము అనేటప్పుడు దేవుని ఆలయం ఎట్లాగా ఉండాలా అనేటువంటిది మనకు 2 కొరింథీయులకు రాసేటప్పుడు అపోస్తలుడైన పౌలు రాస్తాడు. ఈ దేవుని ఆలయముగా మనం ఏర్పరచబడిన మనము ఆయన ఆత్మలలో నివసిస్తున్నది కాబట్టి, ఆ యొక్క దేవుని ఆలయముగా మనం ఉంటున్నాం కాబట్టి మనం ఎట్లాగా జీవించాలంటే 6వ అధ్యాయము అదే చూసినట్లయితే మనము మరి 2 కొరింథీయులకు 6వ అధ్యాయం 16వ వచనం, 6:16 రైట్. దేవుని ఆలయమునకును విగ్రహమునకు ఏమి పొందిక. కాబట్టి దేవుని ఆలయము, విగ్రహము ఇవి 2 ఆపోజిట్, కాంట్రవర్షియల్. దేవుని ఆలయంలో విగ్రహం ఉండకూడదు, ఎందుకంటే నీకు ఏ దేవుడు లేడు, నేనే. ఏ విగ్రహము ఆకాశం కదా భూమికి ఎదుగు, మరి ఏ విగ్రహము పెట్టుకోకూడదు. నేను మాత్రమే మీకు దేవుడును అని చెప్పాడు. ఒకే దేవుడు. విగ్రహములతో ఏం పొందిక. మనం జీవగల దేవుని ఆలయం అయినాము కాబట్టి మనం జీవగల దేవుని ఆలయం ఉంటున్నామంటే సపరేట్గా ఉండాలి మనం, విగ్రహాలతో పొందిక. అట్లాగే ఏమంటాడు, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో సాంగత్యం ఎక్కడ, వెలుగునకు చీకటితో సాంగత్యం ఎక్కడ, క్రీస్తునకు బెలియాలతో. క్రీస్తు బెలియాలంటే సాతానుడికి. ఎట్లా వీళ్ళకి ఐక్యత ఉండదు. ఎట్లా ఉండదో అట్లాగే మన జీవితంలో కూడా ప్రత్యేకమైన జీవితం అవసరము. ఆయనకు ఆలయముగా ఉన్న మనము, ఆయన మనలో నివసించున్నాడు కాబట్టి మనం ఎట్లా ఉండాలి, ఒక ప్రత్యేకమైన జీవితం కలిగిన వారంగా ఉండాలా అనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి సపరేటెడ్ లైఫ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఉంటుంది అన్నమాట. అందుకొరకే మనకేం చెప్తాడు, ఇప్పుడు మనం చదివినట్టు భాగంలో ఎఫెసీయులకు 2:20లో కూడా ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, కార్నర్ స్టోన్ ఆర్ ఫౌండేషన్ స్టోన్, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. కాబట్టి మనం దేవుని ఆలయముగా కట్టబడుచున్నామంటే దీనికి పునాది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. అందుకొరకు అపోస్తలుడు పౌలు చెప్తాడు 1 కొరింథీయులకు 3వ అధ్యాయంలో చూసినట్లయితే, మీరు నేను అపోల్లో వాడను, నేను పౌలు వాడను, నేను శీలా వాడను అంటున్నారే, వీళ్ళంతా ఎవరు? వీళ్ళు కాదు, యేసుక్రీస్తు అనేటువంటి ఫౌండేషన్, ఆ యొక్క బండ మీద మేము కట్టుచుంటున్నామంతే. కాబట్టి ఆ ఫౌండేషన్ మూలరాయి. కాబట్టి దేవుని ఆలయముగా మనం కట్టబడుచున్నామంటే వాట్ ఈజ్ అవర్ ఫౌండేషన్? ఇన్ ది ఫెయిత్. బై ఫెయిత్ యూ హ్యావ్ ఫౌండేషన్. యువర్ ఫౌండేషన్ షుడ్ బి ద ఫెయిత్ ఇన్ ద గాడ్. అది కొరకే మరి మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభు మరి శిష్యులను అడుగుతారు, నన్ను గురించి ఏమనుకుంటున్నారు అనేటప్పుడు, కొంతమంది మీరు ప్రవక్త అనుకుంటున్నారు, మీరు ఏలీ అనుకుంటున్నారు, మీరు ఈ విధంగా అనుకుంటున్నారని చెప్పినప్పుడు పేతురు చూసి, పేతురు నువ్వేమనుకుంటున్నావు? ప్రభువా, నీవు జీవగల దేవుని కుమారుడు, సజీవుడైన జీవగల దేవుని కుమారుడు నువ్వు. సో ఇట్ ఇస్ ఎ రెవల్యూషన్, ప్రత్యక్షత. అప్పుడు యేసు ప్రభు చెప్పినాడు, ఇది ప్రత్యక్షత, తండ్రి బయలుపరిచినాన్ని. కాబట్టి ఈ బండ మీద సంఘమును కట్టుతుంటాడు. ఈ బండ మీద వాటి తప్ప ఏమో బండ, ప్రత్యక్షత అనేటువంటి బండ. యేసుక్రీస్తు జీవగల దేవుని కుమారుడైనటువంటి ప్రత్యక్షత నా జీవితంలో వ్యక్తిగతంగా కలిగినటువంటి ప్రత్యక్షత, దానినే బేస్మెంట్, దాని మీద మనము కట్టబడుతున్నాము. కాబట్టి మనము ఆయన ఆలయముగా ఎట్లా కట్టబడుతున్నామంటే ఆయన పునాది మీద. ఈ పునాది మనకి ఎట్లాగొచ్చింది? మరి ప్రవక్తల ద్వారాను, లేకపోతే బోధకుల ద్వారాను, ఆ విధంగా స్వార్థికుల ద్వారా చెప్పబడటం ద్వారా మనం వినడం ద్వారా విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం క్రీస్తు గురించి విన్నటువంటి రక్షణలోకి వచ్చాం. రక్షణలోకి వచ్చిన మనం ఏం చేస్తున్నాం? కట్టబడుచున్నాము అంటాడు కదా. అందుకొరకే చూస్తున్నాం చూడండి. మనం పేతురు రాసేటప్పుడు పేతురు ఏమంటాడంటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం ఏం చెప్తున్నాడు ఇక్కడ 5వ వచనంలో ఏమంటాడు చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు
మీరు సజీవమైన రాళ్ళ వలె. ఆయన విశ్వసించిన వారంతా ఎట్లాగా సజీవమైన రాళ్ళుగా పోలుస్తుంటున్నాడు. ఇది మామూలుగా ఉండేటువంటి బిల్డింగ్ అటువంటి రాయి కాదు, ఇది జీవగల రాయి ఉండి ఆత్మ సంబంధమైనవిగా కట్టబడుచున్నారు. సో స్పిరిచువల్ టెంపుల్, స్పిరిచువల్ డ్వెల్లింగ్ ప్లేస్, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. వీటిలో ముఖ్యమైన మూలరాయి క్రీస్తే. నేను మూలరాతిని సియోనులో స్థాపించుతుని అంటాడు, ప్రవచనం చెప్తున్నాడు అక్కడ. మరి చూసినట్లయితే ఆ యొక్క మూలరాయి అంటే క్రీస్తు మీద మనము కట్టబడుచుంటున్నాము, ఆలయముగా కట్టబడుచున్నాము. అందుకొరకే హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాడంటే యేసుక్రీస్తు యొక్క మూలరాయి, ఆయన మనకు మరి ఆయనందు మనకు ఇల్లు అంటున్నాడు. ఆయనే చూడండి, చూసినట్లయితే 6వ వచనంలో, అయితే 3వ అధ్యాయం 6వ వచనం హెబ్రీయులకు రాసిన చదువుతానండి. అయితే క్రీస్తు కుమారుడైండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉంటున్నాడు కనుక ధైర్యం వలన నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినట్లా మనమే ఆయన ఇల్లు. కాబట్టి మనం ఆయన ఇల్లు అంటున్నాము, దేవుని యొక్క ఆలయం ఇల్లు అంటున్నాము. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఏం చేశాడు, మనల్ని జీవగల రాళ్ళుగా మార్చి కట్టబడుచుంటున్నామంటాడు. ఇట్ ఈస్ బీయింగ్ బిల్టప్. ఇది ఇంకా కట్టబడుచున్నది, ముగింపలేదు. ముగించినప్పుడు మరి ప్రభు యొక్క రాకడ ఉంటుంది. ఇది అనేక వందల వేల సంవత్సరాలు కట్టబడుతూ వస్తుంటుంది జీవగల దేవుని మందిరం. ఎంతమంది చేర్చబడినారో మనకు తెలియదు, కోట్లాది ప్రజలు ఉంటున్నారు. మరి వీరందరినీ ఎక్కడ చూస్తాం మనము? పరలోకంలో మనం చూస్తాం. అందుకొరకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తుంటున్నాము 5వ అధ్యాయంలో కానీ 7వ అధ్యాయంలో కానీ విశేషం లెక్కింపజాలని గొప్ప సమూహం చూసినా అంటున్నాడు యోహాను. ఆ గొప్ప సమూహంలో నువ్వు నేనుంటావు. ఇది మన నిరీక్షణ. కాబట్టి ఆయన మందిరముగా మనం కట్టబడుచుంటున్నాము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. అట్లాగే ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడంటే ఆ మందిరంలో ఎవరు నివసిస్తారు అంటే క్రీస్తే మన యందు నివసించేవాడు ఉంటున్నాడు, క్రీస్తు మన యందు నివసించేవాడు అనేటువంటి కార్యాన్ని గురించి మనము మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభువే చెప్తుంటున్నాడు. యోహాను సువార్త 14:20లో ఏమంటాడు, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. కాబట్టి ఇక్కడ బాగా గమనించండి, ఎట్లంట తండ్రి యందు నేనును, నా యందు మీరును, మీ యందు నేనును. ఎంత ఐక్యత అండి ఇది, ఎంత గొప్ప ఐక్యత. ఇట్స్ గ్రేట్ వాట్ యూ కెన్ కాల్ ఇస్ అ ఫెలోషిప్. తండ్రితో ఆయన కుమారునితో మనం ఆయనలో ఉంటున్నాం. కాబట్టి క్రీస్తు మనలో ఉంటున్నాడు, మనం క్రీస్తులో ఉంటున్నామని కాదు. బాగా గమనించాలా, రెండు దాంట్లో డిఫరెన్స్ ఉంది. మనం క్రీస్తులో ఉంటున్నాము అనేటువంటిది కాదు, కానీ క్రీస్తు మనలో ఉంటున్నాడు అనేటువంటిది గొప్ప కార్యం. అదే ఆశ్చర్యమైన కార్యము, అదే పరలోక అద్భుతమైన కార్యం. దేవుడు మనకి ఇచ్చేట్టు గొప్ప బహుమానం అది. క్రీస్తు మనలో యొక్క శరీరంలో ముఖ్యమైన శరీరం, బలహీనమైన శరీరం, వ్యాధిగ్రస్తమైన శరీరం, సుందరం ఆకారం లేని శరీరం, మరి చూసినట్టు ఏ విధమైన ఆకర్షణ లేని శరీరం, ఇటువంటి శరీరంలో మహిమావంతుడైనటువంటి మహాకాశంలో పట్టజాలని గొప్ప దేవుడు మనలో నివసిస్తున్నాడంటే ఆయన మహిమ భూమి ఆకాశంలో చుట్టూవేదిగా ఉంటున్నది. ఆయన దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన ఆ యొక్క ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నా కొరకు మీరు ఎక్కడ మందిరం కడతాడు దాన్ని. మరి అటువంటి గొప్ప దేవుడు నీ నా హృదయంలో ఉంటున్నాడంటే ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం అండి. ఈ శ్లాఘత అందరికీ అర్థం కాదు. ఎందుకంటే లోకంలో ఉన్నవారిక మనోనేత్రములు గుడ్డితనం చేయబడి ఉంటున్నాయి. సాతానుగాడు మనోనేత్రలు గుడ్డితనం చేసినాడు కాబట్టి చూడలేకపోతున్నారు వారికి ఈ యొక్క కార్యం. ఎప్పుడైతే వారి మనోనేత్రలు వెలిగించబడతాయో అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తును రక్షణ సువార్త వింటారో, దాన్ని అంగీకరిస్తారో, దాన్ని ఒప్పుకుంటారో, పాపక్షమం పొందుతారో, అప్పుడు నేత్రాలు తెరవబడతాయి. అప్పుడు ఈ యొక్క దృశ్యమైనటువంటి అన్ని అనిశ్చితము, అదృశ్యమైన నిశ్చితమనే ఒక తీర్మానానికి వస్తారనమాట. అది గొప్ప వెలుగు. ఇటువంటి వెలుగును పొందిన వారమై మనం ఆయనకు సాక్ష్యం ఉండాలి. ఆయన మనలో నివసించేవాడు కొంటున్నాడు. అట్లాగే 17వ అధ్యాయంలో కూడా యేసుప్రభు ఏం చెప్తున్నాడు, 17వ అధ్యాయం యోహాను సువార్తలో యేసుప్రభు చేసినట్టు దీర్ఘ ప్రార్థన, ఇది అధ్యాయం అంతా కూడా ప్రార్థన చేస్తున్నాడు కదా. మరి 17వ అధ్యాయం 23వ వచనంలో మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే వారి యందు నేనును, అంటే యేసు ప్రభు శిష్యుల గురించి మన గురించి చెప్తున్నాడు. వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణముగా చేయబడి ఏకముగా ఉన్నందును నీవు నన్ను పంపితువని నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితనియు ఈ లోకం తెలుసుకున్నట్టు నాకు అనుగ్రహించబడిన మహిమను వారికి ఇచ్చితని. కాబట్టి ఆయన తనకుండేటువంటి మహిమ మనకు ఇస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు
ఆయన మన యొక్క మరి మనలో నివసిస్తున్నాడంటే, మనం ఆయన ఆలయం ఉంటున్నామంటే ఆయన మహిమ ఎక్కడుంది? మనలో ఉంటున్నది ఆయన మహిమ. అయితే అది మామూలుగా బయట కనిపించేట్టుకు వెలుగని కాదు, కానీ మన క్రియల ద్వారా, మన యొక్క అలవాట్ల ద్వారా, మన యొక్క మరి కార్యాలన్నిటి ద్వారా ఆయన మహిమ బయలుపరచబడతాయి. మనం తండ్రికి మహిమగా యేసుక్రీస్తు ద్వారా మనం జీవించవలసి అనుకుంటున్నాం. ఎట్లాగా? అది 3వ అధ్యాయంలో మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం ఆయన యొక్క ప్రేమను బయలుపరిచేవాళ్ళనుకుంటున్నాం కదా. ఆయన మహిమాశక్తిని అంటాడు. ఇక్కడ చూసినట్లయితే 3వ అధ్యాయము 17వ వచనం, ఎఫెసీయులకు 3వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్తాడు ఇక్కడ? కలిసిందండి. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించడం ద్వారా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయనుట. ఆయన మహిమైశ్వర్యం, మహిమలో ఐశ్వర్యంతో, ఆ మహిమైశ్వర్యంతో మనల్ని ఏం చేయాలి? మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లు, ఆయన సంపూర్ణతలో మనం పాలు పొందినట్లు. అట్లాగే కాబట్టి ఎట్లాగే పాలు పొందుతాము? ఆయన ప్రేమ యందు వేరుపాలు స్థిరపరిచినప్పుడు, ఆయన ప్రేమ యందు, ఆ ప్రేమ పొడవు, లోతు, ఎత్తు మరియు వెడల్పు అనేటువంటి కార్యం. దీన్ని మీరు వెరగాల అనేటి కార్యాన్ని గురించే అపోస్తలుల పౌలు మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రత్యక్షత మనకు కలిగి ఉండవలసి అనుకుంటున్నాము. ఎట్లాగా? మరి ఆయనను విధేయతలే ఉండడం ద్వారా, ఆయనలో మనం విధేయులుగా ఉన్నప్పుడు ఆ కార్యాన్ని మనము కలిగేట్టుగా అనుకుంటున్నాం. అట్లాగే మనం చూస్తున్నాము. అదే కొలస్సీలకు మొదటి అధ్యాయము 27వ వచనంలోకి మాట అంటారు. కొలస్సీలకు మొదటి అధ్యాయము 27వ వచనంలో ఏమంటాడు ఇక్కడ చూడండి. అన్ని జనుల్లో ఈ మర్మం యొక్క మహిదేశ్వరం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు, బాగా గమనించి అండర్లైందండి, మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు అను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. కాబట్టి మనము దేవుని యొక్క, క్రీస్తు యొక్క మహిమా నిరీక్షణ ఉంటున్నాం. కాబట్టి మీలో ఉంటున్నాడు, మనలో నివసించేటువంటి. కాబట్టి ఆయన ఎక్కడుంటున్నాడు? మనలో నివసించేవాడు ఉంటున్నాడు. ఆయనకు ఆలయముగా కట్టబడి ఆయన మనలో నివసిస్తున్నాడు. ఆయన మహిమా ప్రకాశం మనకి ఇస్తున్నాడు. అటు కార్యాన్ని చూస్తున్నాము. అందుకొరకే యోహాను ఏమంటాడంటే, మొదటి యోహాను పత్రికలో యోహాను ఏం చేస్తాడు? 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, మరి ఈ యొక్క మహిమ లేక ఆయన మనలో నివసించుటకు కారణం ఏంటంటే మన యొక్క విధేయత అనేటువంటిది, ఒబీడియన్స్ కదా. 3:24 ఏమంటాడంటే, ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయనందు నిలిచిండును, ఆయన వాని యందు నిలిచిండును. కాబట్టి అది మనం ప్రాముఖ్యంగా ఇప్పుడు చూసే కార్యం ఏంటంటే, యేసు ప్రభు మనలో నిలిచి ఉంటున్నాడు అనే ప్రకారం. క్రైస్ట్ ఈస్ ఇన్వెల్డింగ్ అస్, ఓకే, ఇన్ అస్, ఓకే. కాబట్టి ఇక్కడ మరి యేసు ప్రభు ఎవరు ఉంటాడంట? ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు ఆయనందు నిలిచి ఉండును, ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయనందు నిలిచిండును, ఆయన వాని యందు నిలిచిండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మమూలంగా మనకు తెలుసు. కాబట్టి గాడ్ ఈస్ ఇన్ us అండ్ హిస్ స్పిరిట్ ఈస్ వర్కింగ్ ఇన్ us అనేది ఎవరు చెప్తారు? ఆయన ఇచ్చిన ఆత్మే మనకు బయలుపరుస్తుంది. ఆత్మ ద్వారా నడిపించబడే నీవు, ఆత్మ ద్వారా వెలిగించబడి నీవు, ఆత్మ ద్వారా గ్రహించగలిగేటువంటి శక్తిని దేవుడు మనకిస్తాడు. ఇది అండి శ్లాఘ్యత, ఇది ఆయనలో ఉండే శ్లాఘ్యత. కాబట్టి ఆయన ఏమంటాడంటే, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తలుపు తట్టుతున్నా అంటాడు. ఈస్ ఇన్వైటింగ్ ఎవ్రీబడి. ఇట్స్ ఎ గ్రేట్ వెల్కమ్, ఇన్వైటింగ్ ఎవ్రీబడి. ఏమంటాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడు? నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినడలా నేను వచ్చి అతనితో నేనును, నాతో అతడును భోజనం చేయను. అంటే విల్ బి హ్యావింగ్ ఏ ఫెలోషిప్. అతనితో నేను, నాతో అతడు ఐక్యతలో ఉంటాడంటే క్రీస్తు మనలో వారికి వస్తుంది. కాబట్టి తలుపు తట్టుచున్నట్టు హృదయపు తలుపు ఆయన తట్టుచుంటున్నాడు, పిలుస్తుంటున్నాడు. ఎవరిని బలవంతం చేసేవాడు కాదు. దేవుని ఆత్మ ఎవరిని బలవంతం చేయదు. ఇష్టపూర్వకముగానే మనం ఆహ్వానించాలి. ఆయన కార్యాలు బయలుపరుస్తాడు కానీ బలవంతం చేయడు. కాబట్టి ఏమంటాడంటే, తలుపులొద్దని తట్టుచుంటున్న స్వరమును విన్నట్లయితే, దయచేసి మీ తలుపు తెరిచినట్లయితే, హృదయం తెరిచినట్లయితే మీలో వచ్చి మీతో కూడా నివసిస్తాను, మరి మీతో కూడా సహవాసం కలిగి ఉంటాను. కాబట్టి ఎంత మంచి ఆహ్వానం. కాబట్టి ఇంకా ఎవరైనా కూడా యేసుక్రీస్తు ప్రభువును తమ హృదయంలోకి చేర్చుకోనకుండా ఉండేవారు ఉన్నట్లయితే ఈ యొక్క వర్తమానం వినేటప్పుడు ఇంత గొప్ప శ్లాఘ్యత మనకి ఇస్తుంటున్నాడు. ఆయనకు మనము ఏమంటున్నాము? ఆయనకు మనము ఆలయముగా కట్టబడుచుంటున్నాం అంటున్నాడు. కాబట్టి దేవుని ఆలయము, దేవుడు మనలో ఉంటా, దేవుని మహిమ మనలో ఉంటా, దేవుని ఆత్మ మనలో ఉంటా, దేవుని క్రియలు మనలో ఉంటా.
దేవుని యొక్క మరి కృప మనలో ఉంటా, దేవుని యొక్క నిరీక్షణ మనలో ఉంటా అనేటువంటి ఎంత గొప్ప శ్లాఘ్యత అండి. ఈ శ్లాఘ్యతను పోగొట్టుకుంటావా? లేదు. కాబట్టి ఈ దినమే యేసు ప్రభువా నా హృదయంలోని కూడా రా ప్రభువా, నాకు కూడా ఇటువంటి యొక్క ఆత్మీయ శుద్ధి అవసరము, రక్షణ అవసరము, కాబట్టి నన్ను కూడా రక్షించని అడిగినట్లయితే ఆయన తన ఆత్మ ద్వారా మనల్ని విమోచించి రక్షించి తన యొక్క ఆలయంలో మరి ఒకరిగా చేర్చుకుంటాం. ఆ విధంగా మనం ఏం చూస్తున్నాం ఇక్కడ, ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలముగా ఉండటం కట్టబడుచున్నారు. ఆ విధంగా కట్టబడే వారిలో మనం ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని కలిగిన వారమై ధైర్యం కలిగిన వారమై లోకంలో జీవించడానికి పరిశుద్ధాత్మలు మనకు సహాయం చేయను కాదు.